కూర్చుంటుండగానే ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన మీరు చేయండి. దేవుడు యుద్ధాన్ని నేను శత్రువులతో జరిగిస్తా. ఆమెన్. తర్వాత మీ శత్రువులపైన విజయం ఇస్తా. తర్వాత వారిలో ఒక్కరిని కూడా లేకుండా చేస్తా. శత్రువులు అని అంటే మరి ఇంటి పక్కలు అనుకున్నారు కాదు. దేవుడికి స్తోత్రం. మనకు శత్రువు అనేవాడు ఒకడే ఉన్నాడు. ఎవడు అని పేరు? అపవాది కదా. మాంత్రిక చేతబడి, దుష్ట ప్రభావములు చేతబడి యుద్ధాన్ని దేవుడే చేస్తున్నాడు. మనది కాదు యుద్ధం. ఎవరిదంటే యుద్ధం? దేవుడే. విజయము యెహోవాదే. అయితే ఈ 3 రోజుల కూడికల్లో దేవుడు యుద్ధాన్ని జరిగిస్తాడు. అంటే ఎందుకొరకనంటే ఇక్కడ ఉన్న వారి అందరి కొరకు క్షేమకరంగా, అలాగే లైవ్లో ఉన్న వారి కొరకు కూడా, సంఘానికి వచ్చేవారు. ఈ చిన్నపిల్లలకి అభిషేకం ఎక్కువైంది ఏమైందో తెలియదు, కానీ వారు అరుస్తూ ఉన్నారు. కొంచెం చూడండి, అప్పుడప్పుడు పోయి కాళ్ళ మీద కొట్టరండి, ఏం ప్రాబ్లం లేదు. అంటే కట్టెలు గొడ్డెలు కాదు, ఏదో చిన్నది దువ్వెనతో కొట్టవచ్చు, మంచిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది అది దొడ్డది కాదు. అంటే దెబ్బ దాకాలి కానీ లోపలికి వెళ్ళకూడదు. ఆ మంటకు వారు బాగుపడతారు. దేవుడికి స్తోత్రం. లేకపోతే ఒక చీపురు పుల్ల అయినా తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. మరి తలలు పగల కొట్టేది కాదు, కొట్టబట్టి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, 2 చేతులు పైనకి ఎత్తి హల్లెలూయా. సో ఈ 3 రోజుల జీవితంలో ప్రార్థనలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ 3 రోజులు రాకుండా, ప్రార్థనలో గడపకుండా, దేవునికి విజ్ఞాపన చేయకుండా, ప్రార్థనలో గడపకుండా 4-5 రోజుల తర్వాత ఆదివారం వచ్చి అన్న ఈ సమస్యలు ఆ సమస్యలు అన్ని సమస్యలు పోవడానికే 3 రోజులు ప్రార్థన. ఈ ప్రార్థనలకు రాకుండా నేను ప్రార్థన చేస్తేనే నీకు విడుదల దొరుకుతుంది అనుకుంటే, నాకు దేవుడు ప్రేరేపిస్తేనే ప్రార్థన చేస్తాను. మీకు తెలుసు కదా, మీరు చూస్తారు. కావలిస్తే సండే రోజు అవసరత ఉన్న వాళ్ళకి దేవుడు గట్టిగా ప్రేయర్ చేపిస్తాడు. ఏ అవసరత లేనప్పుడు మెల్లగానే ప్రేయర్ చేస్తాం. సమస్యలో ఉన్నవారికి గట్టిగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. కాబట్టి నేను నడిపిస్తేనే ప్రేయర్ చేస్తాను. కొంతమంది వస్తారు, వారికి ఒకలాగా చేస్తాం, నాకు ఒకలాగా చేస్తున్నాం అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కొరకు చేస్తున్నాను పో అంటే ఏం పోతుంది? ఎలాగొట్టేవారు ఎవరు చెప్పండి? యేసయ్య ఎలా కొడతాడు? అవునా? ఎవరు ఎలా కొడతారయ్యా? కాబట్టి ఈ ప్రార్థనలకు నువ్వు రాకుండా, నేనే నీ ప్రార్థనలు నీ సమస్యలు సాల్వ్ చేస్తుండగా కనబడితే నేను దాన్ని ఖచ్చితంగా అంగీకరించలేను. అలాంటి ప్రార్థన నేను చేయలేను. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి మరలా అంతా అయిపోయినాక లైవ్లో ఉన్నవారు కావచ్చు, ఇక్కడ ఉన్నవారు కావచ్చు, ప్రేయర్స్లో మీరు పాలు పంచుకోకుండా, వినడానికి కాదు ఈ ప్రేయర్స్. ఈ ప్రేయర్స్ దేని కొరకు చెప్పండి? వినడానికి కాదు, మీ సమస్యలు దేవుని ఎదుట పెట్టడానికి. ఇది ఫాస్టింగ్ ప్రేయర్. ఏం పెట్టాలి బ్రదర్ చెప్పండి? ఏం పెట్టాలా? మీ సమస్యలు ఎవరి దగ్గర పెట్టాలా? దేవుని సన్నిధిలో. ఇది వినడానికి కాదు. అలా అని చెప్పి ఇప్పుడు ఫోన్లు పట్టుకొని కూర్చోవద్దు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు వినడానికి కాదని మీరే చెప్తున్నారన్నా అని చెప్పి మీలో మీరు వాక్యం వినకుండా ఫోన్లు పట్టుకుంటే, ప్రార్థన చేసుకుంటే ఇంకేం చేయాలా? కాబట్టి ఇది వినడానికి కొరకు కాదు, మీరు ప్రార్థన చేయడానికి కొరకు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయండి. 100% దేవుడు మీ శత్రువుల పైన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్తున్నా కదా, లాస్ట్ రోజు మీకు ఏదో అయిపోతుందని కాదు, 2 లక్షలు మీ అకౌంట్లోనికి వస్తాయని కాదు, ప్రేయర్స్ అయిపోగానే అన్ని దారులు ఇట్లా క్లియర్గా ఉంటాయి, అది కాదు. మీరు రిజల్ట్ చూస్తారు, క్రమక్రమంగా ఆశీర్వాదాన్ని చూస్తారు. ఈ బ్లెస్సింగ్స్ అనేటివి 100% చూస్తారు. అఫ్కోర్స్ కొంతమంది ప్రేయర్ ముగించిన రోజే కూడా చూడవచ్చు. ఆమేన్. ఇంకో మాట, ప్రార్థన స్టార్ట్ అయినా ఇప్పుడు కూడా చూడవచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. గేట్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా చూడవచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన చిత్తం, ఆయన ఎప్పుడు చేయాలనో అప్పుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అది గర్భఫలం కావచ్చు, జాబ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, శత్రువులపైన జయం కావచ్చు, మాంత్రికులపైన జయం కావచ్చు, బ్లాకింగ్స్ ఎంతైతే ఉన్నాయో అవన్నీ ఓపెన్ కావాలంటే ఫాస్టింగ్ ప్రేయర్. ఏమంటాడు దేవుడు? ఇలాంటివి నార్మల్గా వదిలిపోవటం అసాధ్యము. ఉపవాస ప్రార్థన ద్వారానే ఇలాంటివి ఏం చేయబడతాయంట? వదిలిపోతాయి. సో నీ జీవితంలో బ్లాకింగ్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నెమ్మది లేదు, శాంతి లేదు, ఆశీర్వాదం లేదు, మైండ్ పనిచేయట్లేదు, హృదయం పనిచేయట్లేదు, అసలు ఏం పనిచేయట్లేదు. మరి ఈ టైంలో ఏం చేస్తున్నారు? ఒక మాట మనం జాయిన్ చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదవండి. ఇది అయిన తర్వాత చూడండి, మోయాబీయులను, అమోనీయులను కొందరును దండెత్తి
యెహోషాపాతు మీదికి వచ్చారు. ఓకే. అంతలో కొందరు వచ్చి సముద్రంలో ఆవల నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది. ఆల్రెడీ అది వచ్చి ఉన్నది. ఆల్రెడీ ముట్టడి దెబ్బ కట్టేసినారు. ఆల్రెడీ పైనకి వచ్చేసారు. వారు అక్కడ దిగి ఉన్నారు. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి అమ్మ, వినండి. ఎవరికి చెప్తున్నారు ఈ యొక్క వార్త? యెహోషాపాతు. చెప్పండి అందరూ, పక్క వరకు సెకండ్ ఇచ్చి యెహోషాపాతు అనండి. యెహోషాపాతు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? యెహోషాపాతుకి ఏమని చెప్తా ఉన్నారు? చెప్పండి, ఏమని చెప్తా ఉన్నారు? సైన్యం వచ్చింది. ఎందుకంట? యుద్ధము చేయడానికి వచ్చారా? వచ్చారు అంటే తెలియజేస్తున్నారు, ఇదిగో మన పైన యుద్ధం చేయడానికి శత్రువులందరూ కూడుకొని వచ్చేసారు. ఇంకా మన పని అయిపోయింది. మిత్రరాజ్యాలన్నీ ఒకటైపోయి ఒక రాజ్యం మీదకి వస్తే ఏమో ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఒక కాలనీలో నువ్వు ఉన్నావు, ఒక ప్రాంతంలో నువ్వు ఉన్నావు. ఒక ప్రాంతంలో ఒక కాలనీలో నువ్వు ఉండి చుట్టుపక్కల ఇండ్లందరూ కూడా ఒకేసారి నీ పైన పడితే నీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? జయిస్తామా? చెప్పండి, జయిస్తామా? చెప్పండి, జయిస్తామా? విడుదల మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చా అలాంటి ప్లేసెస్లలో? అవునా? వింటున్నారు నా మాట? అలాగే వింటున్నారా? ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా ఒకటై అందరూ కలిసికట్టుగా అందరూ కలిసి నీ పైన యుద్ధం చేయడానికి వస్తే నువ్వు నిలబడతావా? చెప్పండి, నిలబడతారా? ఎంతమంది నిలబడుతుండొచ్చు? అప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ పనిచేస్తుందా? చెప్పండి. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ ఒకటేసారి రాత్రిలో నీ ఇంటి మీదకి వచ్చి కొట్టడానికి వచ్చారనుకోండి, నీ బ్యాక్గ్రౌండ్ పనిచేస్తుందా? నువ్వు ఎమ్మెల్యే తమ్మును అయితే పనిచేస్తుందా? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, వింటున్నారా? పనిచేస్తుందా? అది పనిచేయదు. సడన్గా వచ్చి మీద పడితే ఎవరు పని చేస్తారు చెప్పండి? బ్యాక్గ్రౌండ్ అని అంటే ఫలానా టైం ఫిక్స్ చేసుకొని వెళ్తే అది పనిచేస్తుందేమో, మిగతా టైంలో ఏం పని చేస్తుంది? యెహోషాపాతు ఇప్పుడు ఎంతమంది ఒకటైనా అమోనీయులు, మోయాబీలు అందరూ కలిసికట్టుగా అంటే ఐక్యమత్యముతో ఎవరి మీదకి వస్తున్నారు చెప్పండి? యెహోషాపాతు అని అంటే అర్థం ఏంటంటే యెహోవా న్యాయాధిపతి. ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు చెప్పండి? ఒకసారి చెప్తారు. యెహోషాపాతు అని అంటే అర్థం ఏంటి అని అంటే యెహోవా న్యాయాధిపతి. ఎవరు తీరుస్తారు న్యాయం? ఆయన పేరుకున్న అర్థం, పేరుకు తగినట్లుగానే యెహోవా న్యాయాధిపతి అని ఆయన పేరుకు అర్థం ఇచ్చినట్లుగానే దేవుడే న్యాయం చేస్తాడు అని దేవుని సన్నిధిలోనే కూర్చున్న వ్యక్తి యెహోషాపాతు. ప్రైజ్ ద లార్డ్. యెహోషాపాతు అనగా న్యాయాధిపతి, యెహోవా న్యాయాధిపతి. ఎవరు చెప్పండి? న్యాయాధిపతి ఎవరు తీరుస్తారు న్యాయం మీ జీవితంలో? మనుషుల, దేవుడా? నువ్వు అన్యాయాన్ని పొందుకున్నావు, ఎవరు న్యాయం చేస్తారు? దేవుడే. వివాహం అయింది, లేకపోతే ఒక వ్యక్తి నీకు మోసం చేశాడు, ఒక వ్యక్తి నిన్ను మోసం చేసి వదిలిపెట్టాడు అని అనుకో, ఎవరు న్యాయం తీరుస్తారు చెప్పండి? దేవుడే. ఆయన న్యాయాధిపతి దగ్గరికి రావాలా? ఎవరెవరి దగ్గరికి కాదు మనం వెళ్ళాల్సింది, మనుషుల దగ్గరికి కాదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే, రాజులను ఆశ్రయించుట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవునా కదా? ఇప్పుడు ఏమన్నాడు? యెహోషాపాతు సరౌండింగ్స్ అంతా కూడా శత్రువులు దండెత్తి వచ్చేసినారు. ఆ వార్త విన్నాడు, సమస్యలు వార్త విన్నాడు, కష్టం ఆ వార్త విన్నాడు, శ్రమ ఆ వార్త విన్నాడు, ఏదైతే సమస్య ఆయన చుట్టూ అలుముకుంటుందో ఆ వార్త ఆల్రెడీ ఆయన వినున్నాడు. విన్న తర్వాత ఈయన ఏం చేస్తాడు చెప్పు? ఒకసారి ఆలోచించి, ఓ డాక్టర్ నీకు ఇలాంటి సలహా ఒక మాట చెప్పాడు, నీకు ఇదిగో ఇలాంటి జబ్బు ఒకటి వచ్చింది, నువ్వు చచ్చిపోతావు 3 రోజులు అంటే ఏం చెప్తావు? నీ పరిస్థితి ఏంటి చెప్పు? నీ ఆలోచనలు ఏంటి చెప్పండి? నీ పైనకి వాడు కొట్టడానికి వస్తున్నాడు, నీ పైనకి వాడు చంపడానికి వస్తున్నాడు. ఇదిగో వినండి, ఇదిగో నీ పైనకి వాడు ఇలాగ వస్తున్నారు అలాగ వస్తున్నారు అని అంటే, వారు ఒక 30 మంది 300 మందితో వస్తున్నారు అని అంటే నువ్వేం చేస్తావు? యాకోబు పైనకి కూడా ఏశావు గురించి ఏం చెప్తాడో తెలుసా? మీ అన్న 400 మందితో 300 మందితో నీ పైనకి ఏం చేయడానికి వస్తున్నాడంట? యుద్ధము చేయడానికి వస్తున్నాడు. అవునా? ఏం చేయడానికి వస్తున్నాడు?
చెప్పండి, ఏం చేయడానికి వస్తున్నాడంట? యుద్ధం చేయడానికి. సో యెహోషాపాతు దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు ఏమన్నానంటే, ఇదిగో యుద్ధం చేయడానికి వచ్చారు రాజులు, అమోనీయులు వస్తున్నారు, మోయాబీలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. మరి వస్తుంటే నీ 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 యొక్క ఏమంటారు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు ఎలా చూస్తావు, దాన్ని ఎలా అర్థం చేసుకుంటావు, దాన్ని ఎలా నువ్వు తీసుకెళ్తావు, నీకేమనిపిస్తుంది? మైండ్ పని చేస్తుందా? చెప్పండి అయ్యా, మైండ్ పని చేస్తుందా? అందరు అప్పులలో ఒకటే రోజు వస్తే ఇంటి చుట్టూ వస్తే ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ఇక్కడ చూడండి అందరూ ఒకసారి చూడండి. 2 చేతులు పైనకి ఎత్తండి, గట్టిగా ఎత్తండి. ఒకసారి 7 సార్లు చెప్పాలా? ఓకేనా? ఆమెన్ అని చెప్పాలా? యేసు క్రీస్తు నామములో నిద్రమత్తు కూలిపోవునుగాక. రైట్, వెరీ గుడ్. యేసు క్రీస్తు నామములో నిద్రమత్తు గోడలు కూలిపోవునుగాక. 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 మహాగణుడా, సజీవుడమైన దేవానికి వందనాలు. వినగలిగిన చెవులను, గ్రహించే మనసును, అంగీకరించే హృదయమును మీరు దయచేసి గొప్ప కార్యాలు చేయి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, నిద్ర వస్తే మోకాల మీదకి వచ్చాయి, కానీ వాక్యం మాత్రం విను దేవుని సన్నిధిలో. దేవుడికి మహిమ. ఆమేన్. ఇప్పుడు చూడండి, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు చెప్పండి. కాన్సన్ట్రేషన్ ఉంచు వాక్యం పైన. విజయమును చూస్తావు, జయాన్ని చూస్తావు. ఏం చూస్తారయ్యా చెప్పండి? జయాన్ని 100% నువ్వు చూస్తావు. చెప్పండి, ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? మరి యెహోషాపాతు ఏం చేస్తాడు? ఎంత కలవరపడాలా, ఎంత టెన్షన్ పడాలా, ఎంత మనము ఆలోచన చేయాలి, ఎంత భయపడాలా? భయపడతామా లేదా? నీ పైన ఒకరు కేసు పెడుతున్నారంటే భయం వస్తుందా? ఖచ్చితంగా భయం వస్తుంది. ఏంటో పరిస్థితులు ఏమవుతాయో, ఎలాంటి స్థితులు, ఎలాంటి పోరాటంలో మనం ఎదుర్కోవాలనో మనకు తెలియదు. తెలుసా చెప్పండి? సో ఇలాంటి ఒక దుర్వార్త నువ్వు విన్నప్పుడు, ఇలాంటి సమస్య నువ్వు వింటున్నప్పుడు, ఇలాంటి కష్టాన్ని నువ్వు వింటున్నప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నీ పరిస్థితులు, నీ మైండ్, నీ తలంపులు, నీ ఆలోచన ఎలాగ ఉంటాయి చూడొకసారి. నీ మైండ్ నీ కష్టాన్ని బట్టి పనిచేస్తుందా? నీ బాధను బట్టి పనిచేస్తుందా? వినండి, ఇప్పుడు మైండ్ బాగలేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఇలాంటి టైంలో మైండ్ బాగలేనప్పుడు ఇలా మైండ్ పాడైపోతుంది కదా. టెన్షన్, విపరీతమైన టెన్షన్, విపరీతమైన ఆలోచనలు, భయము, ఆందోళన, దిగులు, కలవరం, ఇవన్నీ మనిషిలోనికి వచ్చేటప్పుడు ఒక దగ్గర కుదుటగా కూర్చుంటారమ్మా? కూర్చుంటారా? కూర్చోరు. ఒక దగ్గర తిండి పోతుందా? వెళ్ళదు. తిండి తింటారా? తినలేరు. ఇతరులతో సమాధానంగా మాట్లాడుతుంటారా? ఎవరితో మాట్లాడినా మళ్ళీ కలుస్తా, ఎవరితో మాట్లాడినా మళ్ళీ కలుస్తా, ఎవరితో మాట్లాడినా మళ్ళీ కలుస్తా. నిద్ర వస్తుందా చెప్పండి? నిద్ర వస్తుందా? నిద్ర రాదు కదా. ఎవరితో మాట్లాడినా టెన్షన్, తినడానికి తిండి లోపలికి వెళ్ళదు, నిద్ర రాదు. మరి ఇలాంటి టైంలో చర్చికి వస్తామా? చర్చికి కూడా రావాలనిపిస్తుందా చెప్పండి? అనిపిస్తుందా? మనసులో ఒక బలమైన టెన్షన్ పెట్టుకొని మందిరంలో వచ్చి కూర్చుంటారా చెప్పండి? కూర్చుంటారా బ్రదర్ చెప్పండి? కూర్చుంటారా? నేను కూడా ఒక సేవకునిగా నేను కూడా నాకు ఏదైనా సమస్య వస్తే దేవుని సన్నిధిలో వచ్చి మోకరించాలని కూడా మైండ్ పనిచేయదు. కొన్ని సందర్భాల్లో పనిచేస్తుందా చెప్పండి? మనుషులమే కదా మనం, కాదా చెప్పండి? మనుషులుగా చెప్పండి. నేను మనిషినని పక్క వారికి సెకండ్ ఇచ్చి నేను మనిషినని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులకే కదా తారుబారు అయిపోతాయి. ఇప్పుడు సెంటరింగ్ మేస్త్రీలకు, తర్వాత టాపి మేస్త్రీలకు కొంచెం ఎక్కువ తెలుసు వీటికి పైన అవగాహన. ఎందుకు? నిద్ర పట్టదు, సమస్య. అవునా? ఎందుకు ఎక్కువ తెలుస్తుంది వారికి అని అంటే, లాస్ట్కి ఏం కావాలి వారికి? డబ్బు కావాలా? మీకు తెలుసు కదా బ్రదర్. కూర్చోవాలనిపిస్తుందా సంఘంలో బ్రదర్? అనిపించదు. చర్చికి అంటే ఏమో మళ్ళీ నాకు తెలియదు మీ పరిస్థితి, కానీ ఒక సేవకునిగా నేనే దేవుని పాదాల దగ్గరకు వచ్చి కూర్చోవాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు. ఎందుకన్నా టెన్షన్ కదా, మైండ్ పనిచేయదు కదా, డబ్బులు ఇవ్వాలా కదా, పనిచేయదు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామనంటే, ఈ కూలి పని చేసే వాళ్ళకు చాలా కష్టపడుతూ ఉన్నారు అని అనుకుంటామా లేదా? అసలు కూలి పని చేసే వాళ్ళు ఎంత కష్టపడుతున్నా అది వారి ఆరోగ్యం నిమిత్తమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక మాట తెలుసా? ఒక మాట ఆలోచన చేయండి. ఇప్పుడు పార పని చేశారనుకోండి, కండలు ఎవరికి పెరుగుతున్నాయి? కొవ్వు ఎవరికి కరుగుతున్నది? ప్రైజ్ ది లార్డ్. అవునా? చెరుకు నరుకుతున్నారు అనుకోండి, కండలు ఎవరికి పెరుగుతున్నాయి? కొవ్వు ఎవరికి కరుగుతున్నది? ప్రైజ్ ది లార్డ్. ఎవరు కరుగుతున్నారు చెప్పండి? కొవ్వు. అవునా? రాళ్ళు మోసేవారికి, ఇటుకలు మోసేవారికి ఎవరు కొవ్వు కరుగుతున్నది? తినదంతా ఏమైపోతున్నా చెప్పండి? కరిగిపోతూ ఉన్నది.
సో వారికి ఏం లేదు చెప్పండి, కడుపు లేదు. మరి ఎవరికి వస్తున్నా కడుపు? కూర్చునే వారికి. అంటే టెన్షన్ ఎవరికైనా అంటే కూర్చొని పని చేస్తున్న వారికే, ఇంట్లో కూర్చొని, ఆఫీసులలో కూర్చొని. షుగర్ ఎక్కువ ఎవరికి వస్తుంది అంటే బ్యాంక్ క్యాషియర్కి. డబ్బులు ఎక్కువ ఎవరి చేతిలో ఉన్నాయి వాళ్ళకే. ప్రైజ్ ద లార్డ్ కదా. ఆ హార్డ్గా ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఏ కష్టం చేస్తలేరు కాబట్టి కష్టపెట్టాలి బాడీకి అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నారు? జిమ్కి వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్ళాలి జిమ్కి అని అంటే కొవ్వు కరిగించుకోవడానికి. పాపం వీళ్ళు ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, ఈ టాపి లేకపోతే పార లేకపోతే రాళ్ళు మోయడం పని లేకపోతే కష్టపడుతున్నారు చూడండి, ఆల్రెడీ వాళ్ళకి జిమ్ చేస్తే డబ్బులు వస్తున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారికి జిమ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? అవును బ్రదర్, వారు జిమ్ చేస్తే డబ్బులు వస్తున్నాయి. పొలం పని చేస్తే జిమ్ చేస్తే డబ్బులు వస్తున్నాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే జిమ్ చేయడానికి డబ్బులు పెడుతున్నారు. జిమ్ చేయాలంటే ఏం కావాలి ఇప్పుడు మనకు? డబ్బులు ఇవ్వాలి. కానీ పొలంలో పని చేసే వాళ్ళు పని చేసి ఏం చేస్తున్నారు? జిమ్ చేసి ఏం చేస్తున్నారు? డబ్బులు. ఎవరు బెటర్ ఇప్పుడు ఇక్కడ? జిమ్ చేసి డబ్బులు తెచ్చుకునే వాళ్ళు బెటరా? డబ్బులు కట్టి జిమ్ చేసే వాళ్ళు బెటరా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. సరే, ఎవరికి టెన్షన్ ఎక్కువ అని అంటే ఊరికే కూర్చున్న వాడికే, డబ్బులు చేతులు ఎక్కువ ఉన్న వారికే కదా. పని చెప్పేవాడికే టెన్షన్ ఎక్కువ, కానీ చేసేవాడికి ఏముండదు. చేసేవాడికి ఏముంటుంది? ఇదిగో ఇక్కడ ఉన్నాయి, అరే అది తీసేయి, ఇది తీసేయి, అది తీసేయి, రైట్ చెప్పేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు చేసేవాడు ఏం చేస్తాడనంటే త్వరగా తీసేస్తాడు, మైండ్ పెడతాడు అక్కడ. మైండ్తో పని లేదు కదా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వారికి ఏం లేదు తెలుసా? షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు, అంత బాగానే ఉన్నారు. మరి ఎవరికయ్యానంటే పనులు ఎవరైతే చెప్తా ఉన్నారు చూడు, వారికి సమస్య. ఇప్పుడు సమస్య వచ్చిందంటే దేవుని పాదాల దగ్గర కూర్చోడానికి మన వల్ల కాదు. ఒక రాజుకి ఎలా అవుతుంది చెప్పండి? రాజుకి అవుతుందా? యెహోషాపాతు ఒక రాజు కదా, ఒక నాయకుడు. ఈ నాయకుని దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల వారు అందరు నీ పైనకి దండెత్తి వస్తున్నారంటే ఏం చేస్తుంది తెలుసా? ఫస్ట్ సైన్యాన్ని సిద్ధపరచుకుంటాడు. అవునా? ఫస్ట్ ఎలా ఉన్నది సైన్యం, ఆయుధాలు ఎలాగున్నాయి, వీటిని చూసుకుంటాడు. అవునా కదా? కానీ యెహోషాపాతు ఎంత టెన్షన్ పడ్డాడు, భయపడ్డాడు. ఆయన భయపడలేడు యెహోషాపాతు? చెప్పండి, భయపడ్డాడు. అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? ఆ మాట విన్న యెహోషాపాతు అంట భయపడ్డాడు. భయం ఎందుకు వస్తుంది అంటే టెన్షన్ పడ్డాడు కాబట్టి. టెన్షన్ పడ్డాడు, భయపడ్డాడు, వణికిపోయినాడు, దిగులు పడ్డాడు, కలవర పడిపోయినాడు, వణికిపోయి జడిసిపోయినాడు. భయం అవుతుంది ఆయనకి. శత్రువులు ఎవడైనా మీదకి వస్తే భయం కాదా చెప్పండి? భయం అవుతుంది. నాకైనా నీకైనా భయం అవుతుంది. ఆ రియాక్షన్ ఎలాగుంటుందని అంటే టెన్షన్ పడిపోతాం, ప్రార్థనలో కూర్చోలేం, మన మైండ్ ప్రార్థనలో కూర్చునేటట్టుగా ఉండదు. ఉంటుందా చెప్పండి? రేపు నెక్స్ట్ డే నువ్వు కరెంట్ బిల్ కట్టాలా, లేకపోతే కరెంట్ కట్ చేస్తారు. నెక్స్ట్ డే స్కూల్ ఫీజు కట్టాలా, లేకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు. నెక్స్ట్ డే ఏదో ఒకటి కట్టేసేయాలా, లేకపోతే ఎవరికో డబ్బులు ఇచ్చేసేయాలా. వారు ఇవ్వకపోతే బజార్లో పెట్టేస్తారు. ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి? టెన్షన్ పడి మనం ఏదో ఫోన్లు చేసి ఏదో మనం చేస్తాం కదా. టెన్షన్ పడతామా లేదా చెప్పండి? ఉంటుందా? మనుషులమే కదా, టెన్షన్ అవుతుంది. ఇప్పుడు ఈ యెహోషాపాతు కూడా చూడండి, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా, ఈ యెహోషాపాతు కూడా భయపడ్డాడు. మనిషే కదా, భయపడ్డాడు, వణికిపోయినాడు, భయపడ్డాడు, కలవరపడ్డాడు, అన్నీ పడి లాస్ట్కి ఎంత చేస్తే ఏం ఆలోచన వస్తుందని చెప్పి యెషయా దగ్గరికి వర్తమానం పంపించాడు. ఇలాగ అన్నారు, మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి వర్తమానం పంపించేసి ఈయన చేసిన ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా ప్రియులారా? ఇలాంటి టెన్షన్లో ఇప్పుడు చదవండి, అక్కడ ఇలాంటి టెన్షన్ చదవండి ఒకసారి. అంతలో కొందరు వచ్చి, ఇప్పటివరకు ఏం చదివినారు దాని కింద చదవండి. ఇది చదివేసినాం చూడండి ఇక్కడ. అందుకు యెహోషాపాతు, చూడండి, అందుకు యెహోషాపాతు విన్నాడు కదా. విన్నా ఒక యెహోషాపాతుకి ఏమైందంటే చెప్పండి, భయం అయిందా లేదా చెప్పండి? ఎంతమంది భయపడతారు ఇక్కడ? భయపడే వాళ్ళు ఎంతమందికి భయం అవుతుంది లేదా? నేను నా జీవితంలోనే భయపడే వాళ్ళు ఎవరు ఉన్నారా? అమ్మ, భయం వస్తుందా? నిన్ను ఎవడైనా కొట్టడానికి వస్తున్నాడే భయం రాదా? అంటే నీకంటే ఇప్పుడు ఉన్నాడు, చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు అబ్బిగాడు ఉన్నాడు, పడుకున్నాడుగా, వాడు నేను కొట్టడానికి వస్తున్నా అంటే నీకెందుకు భయం అవుతుంది? నీకంటే పెద్దవాళ్ళు కదా, డబ్బులు కలిగిన వాళ్ళు, హోదా కలిగిన వాళ్ళు వస్తుంది, అప్పుడేమంటావు చెప్పు? ఇప్పుడు నార్మల్గా ఇంటి పక్కల వాళ్ళు నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు నేను కొట్టడానికి వస్తారంటే భయం ఎందుకు పడతావు? భయపడవు కదా. అందరు కలిసికట్టుగా వస్తున్నారు కదా, చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళే కలిసికట్టుగా వచ్చి ఇంటి దగ్గర భయపడ్డాడు లేదా
చెప్పండి, భయపడతామా లేదా? మనుషులం, భయం అవుతుంది. అందుకే అనేక సందర్భాల్లో దేవుని వాక్యంలో చెప్తాడు బైబిల్లో, అందరికీ ప్రతి ఒక్కరికి గిద్యోనుకు భయపడక అంటాడు, యెహోషువకు భయపడక అంటాడు, ఇశ్రాయేలుకు భయపడకుడి అంటాడు. భయపడకుడి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది. సో నేను కూడా భయపడతా, నాకు భయం లేదనుకుంటున్నారా? ప్రైజ్ ద లార్డ్. ఇలా వాక్యం చెప్తున్నాడు, గట్టిగా కిర్రమని ఎవరన్నా కిక్క పెట్టారు అనుకోండి, ఫస్ట్ భయపడేది ఎవరు? నేనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. టెన్షన్లో ఎవరైనా మెట్లెక్కి వచ్చారు అనుకోండి, భయపడేది ఎవరు? నేనే. ఎవరు పడ్డారా భయ్యేంటిది అది. ఇంత భయపడుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ స్థలంలో వాడుకుంటాడు. మళ్ళీ ఏం చేద్దాం? దేవుడికి భయం కలుగును గాక. నా కాన్సన్ట్రేషన్ ఎక్కడ వెళ్ళకుండా. నేను భయపడాను అనుకుంటున్నారా? మీ అందరికంటే ఎక్కువ భయం ఎవరుకున్నదని అంటే ఖచ్చితంగా ఇక్కడ నేనే చెప్తాను, నాకే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్తాను, నిజంగా చెప్తాను, నాకే ఎక్కువ భయం. ఎవరికి అసలు ఇంకో మాట చెప్పాలంటే భయపడేవాడే ప్రార్థన ఎక్కువ చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసో లేదో, ధైర్యవంతులు ఎప్పుడు ప్రార్థన చేయరు. ఆమేన్. ఎందుకనంటే భయపడేవాడికి ధైర్యం ఎక్కడ వస్తుంది అంటే దేవుని సన్నిధిలో. భయపడేవాడు ప్రార్థన చేస్తాడు, వణికిపోయేవాడు ప్రార్థన చేస్తాడు, కలవరపడేవాడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఎవరు చేస్తారు చెప్పండి? ఇక్కడ భయపడేవాడు చేస్తాడు. భయం లేనివాడు ఎవడు ప్రార్థన చేయడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను భయపడతాను, అందుకే నేను అనుకుంటాను, ప్రభా ఇక్కడ ఏం చేస్తాను చెప్పండి, నువ్వే కదా కాపుతాలు ఇచ్చేవాడు. సరే, ఇప్పుడు నేను ఆలోచన చేస్తాను, ఒక వ్యక్తికి ఏదన్నా అయింది అని అంటే డబ్బులు నేను హాస్పిటల్ తీసుకెళ్తాం. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏం చేస్తారు తెలుసా? ఇక్కడగా సంగారెడ్డికి రాసేసినారు, సంగారెడ్డిలోకి వెళ్తే హైదరాబాద్కి రాసేసినారు, హైదరాబాద్ తర్వాత ఉస్మానియా రాసినారు, ఉస్మానియా వారికి గాంధీ పోయి డాక్టర్ అన్నాడు, ఉంటాడో భక్తుడు తెలియదు, సీరియస్ అని అన్నాడు అనుకో. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? అక్కడికి వెళ్ళి దేవుని పైన ఆధారపడేదానికంటే ఇప్పుడే ఆధారపడితే అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఎట్టకేలకు ఎవరిపైన ఆధారపడాలా? లాస్ట్ స్టేజ్ ఏంటి నీది? లాస్ట్ స్టేజ్ ఏంటి చెప్పండి? దేవుని పైన. ఆ దేవుని పైన ఎట్లయినా ఆధారపడాలి కాబట్టి ఫస్టే దేవుణ్ణి పెట్టుకో. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పు గట్టిగా ఆమేన్. ఇప్పుడు భయపడ్డాడా యెహోషాపాతు? 100% భయపడ్డాడు. భయపడి మరి చేసిన పని ఏంటో తెలుసా? చదవండి అక్కడ. అందుకు యెహోషాపాతు భయపడి, చూడండి, యెహోవా యొద్ద విచారించుటకు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఏంటి? భయపడితే మనసు నిలబడదు. సో నీకు భయం అవుతా ఉంది. ఏం కావాలి ఇప్పుడు? మనస్సు నిలుపుకోవాలా. ఈ 3 రోజులు నువ్వేం నిలుపుకోవాలా? ఎక్కడ నిలుపుకోవాలా? దేవుని సన్నిధిలో. నేను ప్రసంగాన్ని స్టార్ట్ చేయలేదు. దేవుడికి స్తోత్రం. దేవుడికి భయం కలుగును గాక. నేను ఉపోద్ఘాతం చెప్పాను. దేవుడికి స్తోత్రం. చెప్పండి, నేను చేతుల పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. భయపడ్డా లేదా యెహోషాపాతు? రైట్. మనస్సు నిలుపుకోవడం. ఏం నిలుపుకోవాలమ్మా? మనస్సు. మనస్సు ఎక్కడ నిలుపుకోవాలా? దేవుని సన్నిధిలో. చెప్పండి, ఎక్కడ నిలుపుకోవాలా? టెన్షన్ ఉంటే మనసు నిలబడుతుందా? నిలబడదు. అయినా కూడా ఏం చేయాలి చెప్పండి? మనస్సు నిలుపుకోవాలా. ఏం నిలుపుకోవాలంట? మనస్సు నిలుపుకోవాలా. గుర్తుపెట్టుకోనండి, ఏం నిలుపుకోవాలంట? మనస్సు నిలుపుకోవాలా. మనస్సు నిలుపుకోవడం ఎవరి సాధ్యం? టెన్షన్లో ఎవరి వలన అవుతుంది? కానీ యెహోషాపాతు ఫస్ట్ చేసిన పని ఏంటంటే మనస్సు నిలుపుకోవడం. చెప్పండి, అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. ఇప్పుడు పక్క వారికి చెప్పండి, సెకండ్ ఇచ్చి 3 రోజులు నీ మనసు నిలుపుకో అని చెప్పు. లైవ్లో ఉన్నవారు కూడా 3 రోజులు మనసు నిలుపుకో. ఆమేన్. ఇట్లా కూడా కొట్లాడతారనమాట. నేను స్టేటస్లోనే కొట్లాడతారు అనుకున్నా. ఇది కూడా నా సమస్య. మీకు ఒక మాట చెప్తాను వినండి. ఒక దగ్గరికి వెళ్తే ప్రవచనాలతో కొట్లాడి రోకలు, ప్రవచనాలు స్టేజ్ మీద ప్రవచనాలు చెప్తారు చూడండి, వాటితో కొట్లాడిండ్రు వారు. అరే ఇదేందబ్బా, గుడ్ టెక్నిక్ ఇది. దేవుడికి స్తోత్రం కలుగును. ప్రాఫెసీ చెప్పుట్లో కొట్లాడిరు వారు. నాకు దేవుడికి చూపెట్టాడు, నాకు నీ గురించి చూపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీకు ఒక్కదానికే చూపిస్తాడు అనుకున్నావా? ఆమేన్. నాకు ఇది ప్రేరేపించాడు, నాకు కూడా ఇది ప్రేరేపించాడు. ఒక ఆయన స్టేజ్ దిగో చెప్పాడు, ఎట్లాగుంది వాక్యం? చెప్పు తీసుకొని కొట్టాడు. ఎవరు తెలుసా? సేవకుడు. అంటే ఈయన ఈ స్టేజ్ మీదకి ఏం చేశాడు తెలుసా? వాక్యంతో ఇంకొకరిని చెప్పు తీసుకొని కొట్టాడు. ఆయనకి మళ్ళీ ఏం కామ్గున్నాడా? ఉట్టుకుంటే మళ్ళీ వేసినా ఒకటి వాక్యం ఆయన గురించే అని అంటాడు. మరలా ఇద్దరు ఎడగొట్లాడారు వీళ్ళిద్దరు. ఎక్కడ గొడవ పడ్డారు వీళ్ళిద్దరు? స్టేజ్ పైన
దేవుడికి స్తోత్రం. ఈ ఆల్టర్ని గొడవపడడానికి కాదు, ఈ సంఘం గొడవపడడానికి కాదు, ఈ ప్లేస్ గొడవపడడానికి కాదు, ఈ ప్లేస్ ప్రేయర్ చేయడానికి. 2 చేతులు పైకి చెప్పగలిగా ఆమేన్, హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, మీరు కావలిస్తే చూడండి, 2 ప్రసంగాలు ఉన్న స్థలానికి వెళ్ళండి. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, అన్నిటి దగ్గర కాదు, ఆత్మ నడిపింపు లేని స్థలాలకు వెళ్తే ఫస్ట్ సెషన్లో ఏదైతే వాక్యం చెప్తారో సెకండ్ సెషన్లో కొంతమంది దానికి అగెనిస్ట్గా బోధిస్తారు. ఒక ఎగ్జాంపుల్, ఫస్ట్ ఏమో పెంటెకోస్టల్ ప్రకారంగా చెప్పారు అనుకోండి, సెకండ్ ఇంకొకరు వెళ్తే అలా అరవడం దేవుని చిత్తం కాదు, ఇలా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి జాగ్రత్త. అందుకే అన్ని దగ్గరికి వెళ్ళి తల దూర్చకూడదు. నీకు ఈరోజు ఉపవాస ప్రార్థనలు 3 ఉన్నాయి, 3 రోజులు దీంట్లో ఉండు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏం నిలుపుకోవాలంట? మనస్సు నిలుపుకోవాలా? మనస్సు నిలుపుకోవాలా? మనస్సు అనేది నిలుస్తుందా నిలవదా? అంటే మనస్సు దేనిపైన ఉంటుంది అంటే మొబైల్ పైన ఉంటుంది. ఆ మనసు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాలా? సన్నిధిలో. మనసు ఎక్కడ ఉంటుందా? చికెన్ మీద ఉంటుంది. ఆ మనసు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలా? మనసు మటన్ మీద ఉంటుంది. ఎక్కడికి తీసుకురావాలా? దేవుని స్థలంలో. మనసు ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎంజాయ్మెంట్ దగ్గర ఉంటుంది, బంధువుల దగ్గర ఉంటుంది. ఎంజాయ్మెంట్, ఇంకా మాట్లాడాలి. ఆ మనసు అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాలా? దేవుని సన్నిధిలో. మనస్సు గొప్ప చెప్పుకునే దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి మనసు ఏం తీసుకురావాలా? ఎక్కడ తీసుకురావాలా? దేవుని సన్నిధిలోనికి. ప్రైజ్ ద లార్డ్. చాలా సందర్భాల్లో మనస్సు నిలుపుకోవట్లేదు కాబట్టి జయం చూడట్లేదు. మనస్సు నిలబడాలి దేవుని సన్నిధిలో. ఈ టెన్షన్లో, ఇలాంటి పరిస్థితుల్లో మనసు అనేది నిలవబడదు. చూడండి, మనసు నిలబడదు కాబట్టి నీ ఎదుటగా ఉన్న మొబైల్ లైట్ పడకపోయినా కూడా పడినట్టు అనిపిస్తుంది. అది దయ్యంగా. అవునా? ప్రార్థన చేస్తుంటే కిటికీలు అన్నీ కూడా కొట్టుకుంటాయి అంట. ఎవరు ఎంటకాల నుంచి వెళ్ళకపోయినా కూడా గజ్జలు వేసుకొని వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మనసు డిస్టర్బ్ చేయాలి అంతే. ఎప్పుడు పడుతుందేమో, ఎప్పుడు బల్లి వచ్చి తాకుతుందో, ఎప్పుడు ఎలకొచ్చి తాకుతుందో, వెనకాలన్న వాటర్ బాటిల్, సెర్లాక్ డబ్బా అన్నీ పడిపోతాయి. అప్పుడేమనిపిస్తుంది తెలుసా? మనసు నిలబడుతుందా? నిలవబడదు. మనసు నిలవబడదు. అంటే సాతానుగాడు మనసు నిలవలేకుండా కార్యాలు ఎన్నో చేస్తాడు. ఇప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే మనస్సు నిలుపుకొని 3 రోజులు ఉపవాస ప్రార్థన యూదా జనాంగం అంతటికి చాటించేశాడు. అంతే. స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో గడపాలని చెప్పి. సో ఈరోజు నీ మనస్సు నిలుపుకోవాలి ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్. 3 days సంఘం అంతా ఉపవాసించి దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? మనస్సు నిలుపుకోవాలి ఉపవాసించి. ఆమేన్. ఉపవాసించి నిలుపుకో. సంఘమంతా గోనె పట్ట కట్టుకొని, ప్రైజ్ ద లార్డ్, ఉపవాసించి మొర్రపెట్టు. దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. మనస్సు నిలుపుకో. యూట్యూబ్ నుంచి పక్కకు రా, ఫేస్బుక్ నుంచి పక్కకు రా, వాట్సాప్ నుంచి పక్కకు రా, ఇన్స్టాగ్రామ్ నుంచి పక్కకు రా, ప్రయాణం నుంచి పక్కకు రా, లోక సంబంధమైన అనేక విషయాల నుంచి పక్కకు రా. కోటి విద్యలు కుట్టి కొరక అన్నారు పెద్దలు కదా. ఆ కోటి విద్యలు కుట్టి కొరకైనా వాటిని కొన్ని రోజులు, 1-2 రోజులు పక్కన పెట్టు. పక్కకు రా. నీ మనసు నిలుపుకో. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నీ జీవితంలో కుమ్మరించబడాలి అంటే నీ మనస్సు ప్రభు సన్నిధిలో నిలబడును గాక. ఆమేన్. ఏం నిలబడాలి చెప్పండి? ఏం నిలబడాలి బ్రదర్? నిలబడుతుంది మనసు. నిలవబడదు కదా. సంఘానికి రావాలనిపిస్తుందా? ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసు? 7 గంటలకు ప్రార్థన అంటే మెల్లగా రావాలా. అది మనసు నిలబడదు కదా. మనస్సు నిలవబడాల. మనస్సు. సో నీ మనసును కంట్రోల్ చేసుకో. మనస్సు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నీ యొక్క దేహమునకు నీ నడుము ఎలాగైతే కేంద్రమై అటు ఇటు తింపుతూ ఉన్నదో, నీ మైండ్, ఆ స్పిరిచువల్ జీవితానికి నీ మైండ్ కూడా నేను ఎటుబడితే అటు దింపేస్తుంటుంది. కనుక నీ మనస్సు అనేది దేవుని సన్నిధిలో అది నిలవబడునుగాక. ఆమేన్. మనస్సుకు అందుకే బెల్ట్ పెట్టుకోమంటాడు. సత్యం అనేది దట్టి కట్టుకో. నీ నడుముకు. నడుమంటే ఏదో తెలుసా? మనస్సు. ఆ మనస్సుకు సత్యమైనది తెలుసా? ఈ జీవితం శాశ్వతమైనది కాదు. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతాం. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి చచ్చిపోతాం. అయ్యా, ఎంతమంది 200 సంవత్సరాలు ఇక్కడ బ్రతికే వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఒక ఎగ్జాంపుల్, నేను ఒక ప్రవచనం నేను రిలీజ్ చేస్తున్నాము. 200 సంవత్సరాలు బ్రతుకుదుగాక అంటే ఎంతమంది? ఆమె ఎంతమంది ఆమె చెప్తారు? పోనీ 100 సంవత్సరాలు మీరు బ్రతుకుదురు కాకంటే ఎవరైనా ఆమె చెప్పే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? వింటున్నారా వాక్యం? 100 సంవత్సరాలు ఇష్టం, రైట్. ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఎవరైనా చెప్తారని. 200 అంటే అది వేరే విషయం, కానీ 100 అంటే మరి ఇప్పుడు ఎవడు బ్రతకాలనుకుంటాడు ఈ చీప్ లోకల్లో చెప్పండి?
దాని ప్రయాసం అంతా వైభవం అంతా ఏంటంటే ఆయాసము దుఃఖమే. నువ్వు 50 సంవత్సరాలు ఇంకా 2-3 ఇంకా 10 సంవత్సరాలు ఆగి తెలుస్తుంది నీకు బ్రతకాలనిపిస్తుందా, ఉండాలనిపిస్తుందా, ఉండాలనిపిస్తుందా. ఓన్లీ 10 years. దేవుడికి స్తోత్రం. ఏమనిపిస్తుంది తెలుసా? యేసయ్యా ఏందంట ఎప్పుడో నీ రాకడా దురవస్థలలో ఒంటరినై ఇప్పుడు పాడతారు. ఏంట కొన్ని సంవత్సరాలు ఆగితే ఇంకా కొన్ని సంవత్సరాలు, ఒకవేళ ఏజ్ ఉంటే అట్లా అనిపిస్తుందేమో. కొన్ని సంవత్సరాలు మెట్లెక్కితే మోకాళ్ళు వస్తాయి, కింద కూర్చుంటే సడన్గా లేవాలనిపించదు. ప్రైజ్ ద లార్డ్. ఆ జాబ్లో పోయి పని చేస్తూ ఉంటాము కదా, నడుము లొంగవు. ఇంటికి వచ్చినాక తిన్నావా డాడీ, తిన్నావా మమ్మీ అనేవాడు ఉండడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏదైతే ప్రేమ నీ కుటుంబంలో నీ పిల్లలకు చూపించావో వాళ్ళు రిటర్న్ నీ పైన చూపెట్టరు. వాళ్ళు చూపిస్తారో చెప్పండి. లాస్ట్కి ఏమనిపిస్తాడు? జ్వరం వచ్చి ఇంట్లో పండుకుంటే నా కొడుకు చిన్నతనంలో ఉన్నప్పుడు నేను జైరాబాద్ తీసుకుపోయి హాస్పిటల్ తీసుకెళ్తే వాడు నా మూతి మీద దాన్ని వెళ్ళిపోయినాడు కదా. సో ఇప్పుడు నీకేమనిపిస్తుంది చెప్పండి? బ్రతకాలనిపిస్తుందా, చావాలనిపిస్తుంది? ఆలోచన చేయండి. ఇప్పుడు ఒకసారి చూడండి, 100 సంవత్సరాలు ఎలాగుంటుంది చెప్పండి. మనకి బ్రతుకుతారా? ఎంతమంది బ్రతకాలని ఆశ ఉంది? ఒకవేళ ఉంటే కూడా ఈ ఆశ ఎంతకాలం ఉంటుంది? మా అనకపోతే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? మా అంటే 50-55 అనుకో, మా అనకపోతే 45, అంతే కదా. ఆ 45 దగ్గరికి రాగానే ఏమనిపిస్తుంది తెలుసా? ఉండాలనిపించదు కదా, వేస్ట్ జీవితం, అవునా కదా. ఒకవేళ కొంతమందికి ఎవరికో ఒకటి ఉంటుందేమో, జీవితకాలం అంతా బ్రతకాలని. ఆరోగ్యం ఉన్నంత కాలమే, బలం ఉన్నంత కాలమే బ్రతకాలనిపిస్తుంది, తర్వాత ఎప్పుడో వెళ్ళిపోవాలనిపిస్తుంది. కాబట్టి మనం సత్యం తెలుసుకోవాల్సింది ఏంటనంటే ఈ లోకము మనకు పర్మనెంట్ కాదు. పర్మనెంటా? నువ్వు లక్షలు, కోట్లు, పేరు, ప్రఖ్యాతలు నువ్వు సంపాదించినా కూడా ఒకరోజు అవన్నీ కూడా తుడిచిపెట్టబడబోతున్నాయి. నీ పిల్లలకు ఆస్తి అంతస్తు నువ్వు సమకూర్చి నువ్వు పెడితే వాళ్ళు పాపం చేస్తారు. సొలొమోనుకు దావీదు అన్నీ సమకూర్చాడు, పాపంలో పడిపోయినాడు. అందుకే ఈ భక్తుడు ప్రార్థన చేశాడు, ప్రభు ఎక్కువ అడగాలని, ఎక్కువ అడిగితే నేను నిన్ను దూషిస్తా, తక్కువ అడిగితే ప్రభా ఇతరుల దగ్గర నేను తీసుకొని దొంగిలి నీ పేరు నేను చెడ్డగా నేను చేస్తా, కాబట్టి తగినంత మాత్రం నాకు ఇస్తే చాలు. అందుకే దావీదు ప్రార్థన చేశాడు. ఐశ్వర్యం అడగలే, వెండి అడగలే, బంగారం అడగలే. తన పిల్లల కొరకు చిన్న ప్రార్థన, ప్రభా నా కుటుంబము నిత్యము ఆశీర్వాదం నొంది నీ సన్నిధిలో ఉండునుగాక. ఇంతకంటే గొప్పదేముంది? దేవునికి నీ పిల్లలకు దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిలో ఉండే ప్రార్థనను, దేవుని పైన ఆధారపడే ఆ జీవితం నేర్పించగలిగితే చాలు, వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అంతే. చెప్పు గట్టిగా ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సత్యం అనేది ఏందో తెలుసా? ఈ లోకం శాశ్వతమైనది కాదు. నిజమైన దేవుడు యేసు ప్రభువే. ఒకరోజు మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిందే. మనం సిద్ధపడాలి పరలోక రాజ్యం కొరకు. ఎన్ని సంవత్సరాలను మనం చచ్చిపోవాల్సిందే. పర్మనెంటా? చెప్పండి. సెకండ్ చెప్పండి. భూమి మనకు పర్మనెంట్ కాదని చెప్పండి. భూమి మనకు పర్మనెంట్ కాదని చెప్పండి. ఒకవేళ నువ్వు పర్మనెంట్ ఉండాలనుకున్నా కూడా భూమి ఉండనివ్వదు. భూకంపాల చేత అగ్ని కొరకు నిల్వ చేయబడుతుందంట భూమి. ఒకరోజు మిక్కటమైన వేండ్రముతో భూమి తగలబడబోతున్నది. మనుషులు వేసే బాంబులతో కాదు, పైన దేవుడు వేసే బాంబులు, అవి చుక్కలు, నక్షత్రాలు రాలబోతున్నాయి. దేవుడికి స్తోత్రం. అది జరగబోతూ ఉన్నది. సో ఇది పర్మనెంట్ కాదు. అందుకొరకే నువ్వేం చేయాలంటే నీ మనస్సు దేవుని సన్నిధిలో ఉంచుకో. అమ్మాయి ఎక్కడ ఉంచాలి నీ మనసు? చెప్పండి, అందరూ చెప్పండి. మనసు ఎక్కడ ఉంచుకోవాలా? ఉంటుందా మనసు? ఉండదు. కానీ ఉంచాలా. ఉంటేనే విజయం చూస్తావు. 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్. అదిగో యూదా ప్రాంతం అంతటా కూడా ఎవరు ప్రకటించారంట? చెప్పండి, ఎవరు ప్రకటించారంట? యెహోషాపాతు. నీ జీవితంలో కూడా ఈ రాత్రి ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో నీ మనస్సు దేవుని సన్నిధిలో నిలవబడును గాక. ఏం నిలబడాలి చెప్పండి? మనస్సు నిలబడాలి. చెప్పండి అందరూ చెప్పండి. ఏం నిలబడాలా? మనస్సు దేవుని సన్నిధిలో నిలబడును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనస్సు అనేది నిలవబడదు, ఎటేటో వెళ్తుంది. ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేసుకో, మనసు పైన చేయబెట్టుకో. ప్రభువా, చెప్పండి, యేసయ్యా నా మనస్సు నీ సన్నిధిలో నిలబడును గాక, నీ సన్నిధిలో ఉండును గాక, నీ పాద సన్నిధిలో ఉండును గాక. నా మనస్సు నిన్ను గోజాడును గాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
చెప్పండి, ఎక్కడ ఉండాలి మనస్సు? మొబైల్ పైన కాదు, ఇంకో దగ్గర కాదు. మనస్సు దేవుని సన్నిధిలో ఉండునుగాక. ఈ యెహోషాపాతు ఫాస్టింగ్ ప్రేయర్స్లో నీ మనస్సు దేవుని సన్నిధిలో ఒకసారి చదువుదాం అది మరొకసారి. అక్కడ ఫస్ట్ ఏం చేశాడంటే యెహోషాపాతు భయపడ్డాడు. ఏం చేశాడు చెప్పండి? ఆ వార్త విని ఏం చేశాడు? భయపడ్డాడు. ఆయనకు మైండ్ ఏం కూడా అర్థం కాలేదు. చూడండి 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు ఏం నిలుపుకున్నాడంట? మనస్సు నిలుపుకొని యూదాయ అందంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా ఆమేన్. అమ్మా ఏమంట? ఏం చేయాలంట? విచారణ. ఎవరి దగ్గర విచారణ చేస్తాడంట? చెప్పండి, ఎవరి దగ్గర విచారణ చేస్తారంట? ఇప్పుడు సౌలు లాస్ట్ మూమెంట్లో ఎవరి దగ్గర విచారించడానికి వెళ్ళాడు? కర్ణపిశాచి ఆత్మ కలిగి చూస్తున్నారు కదా, కర్ణపిశాచి ఆత్మలు. వారి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట? విచారించాడు. నువ్వు మనుషుల దగ్గర కాదు విచారించాల్సింది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? దేవుని సన్నిధిలో. అంటే ఇక్కడ ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుని సన్నిధిలో నువ్వు విచారించు. ఏం చేయాలి చెప్పండి? విచారించు. అంటే నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వేం చేయాలా? మొర్ర పెట్టు. నువ్వు విజ్ఞాపన చెయ్యి. నీ మనస్సు నిలుపుకొని విజ్ఞాపన చేయుదువుగాక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఫస్ట్ డే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనస్సు దేవుని సన్నిధిలో విచారించుటకు నిలబెట్టుకో. మనసు ఎక్కడ నిలబడాలా? విచారించుటకు. ఎక్కడెక్కడ విచారించడానికి ఎక్కడ నిలబడాలా? దేవుని సన్నిధిలో. మనసు ఎక్కడ నిలబడాలా? దేవుని సన్నిధిలో. ఎందుకొరకు నిలబడాలా? విచారించుటకు. యెహోషాపాతు ఏం చేశాడు? విచారించాడు. ఎవరి దగ్గర విచారించాడు? దేవుని దగ్గర. సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కర్ణపిశాచి ఆత్మల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన దాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? రేపు ఈ వేళకు నువ్వు నాతో కూడా ఉంటావు అన్నాడు. ఎవరు? సమూయేలు. సో నువ్వు ఎటు పడితే అటు పరిగెత్తకూడదు. అందుకే చెప్పాను ప్రారంభంలో, రాజుల దగ్గర కాదు, మనుషులతో దగ్గర కాదు, యెహోవా దగ్గర నీకేం దొరుకుతా చెప్పండి? జవాబు, సహాయం. 118వ కీర్తన 8వ చరణం అంట, మధ్యలో ఉండే వచనం అంట. బైబిల్కి మధ్య వచనం ఏంటంట? మధ్య అధ్యాయంలో మధ్య వచనం ఏంటంట? ఏంటి చెప్పండి? 118 సామ్స్ 118వ కీర్తనలో 8వ చరణం అంట, సెంటర్ అంట ఆ వచనం. ఆ వచనం ఏంటంటే చెప్పండి? సెంటర్. అంటే సెంటర్ ఏదైతే ఉందో, ఇప్పుడు సెంటర్ అంటే అర్థం ఏంటంటే ఒక రాజధాని లాంటిది. ఏందో చెప్పండి? ఒక రాజధాని లాంటిది. ఇప్పుడు ఏదైతే సెంటర్ ఉంటుందో, ఇప్పుడు భూమికి సెంటర్ ఏంది చెప్పండి? భూమికి సెంటర్ ఏంది? భూమికి సెంటర్గా ఏ ప్రాంతం ఉంది? యెరూషలేం, బెత్లెహేం ప్రాంతం కదా. యెరూషలేం ఎందుకు సెంటర్గా పెట్టాడంటే, ఇది అన్నిటికీ సంబంధించిన వాడు ఇక్కడ నుంచి రక్షకుడు ఉదయిస్తాడు కాబట్టి. ఆమేన్. ఇప్పుడు బైబిల్లో సెంటర్ వర్స్ ఏంటి చెప్పండి? 118:8 118:8. ఇదేంటంట? బైబిల్ గ్రంథానికే సెంటర్గా ఉండే ఒక వచనం. ఆ వచనం ఏముందో తెలుసా? సెంటర్గా ఉన్న వచనం అని అంటే, నువ్వు మనుషులను ఆశ్రయించొద్దు, నువ్వు రాజులను ఆశ్రయించకూడదు. మరి ఎవరిని ఆశ్రయించాలంట? చెప్పండి, ఎవరిని ఆశ్రయించాలంట? బ్రదర్ చెప్పండి, ఎవరిని ఆశ్రయించాలంట? సో సెంటర్లో ఉన్న వచనం మనకేం తెలియజేస్తుంది అంటే, మనుషులు మనల్ని చేయి విడుస్తారు, మనుషులు మనల్ని వదిలిపెట్టేస్తారు, మన కష్టకాలను విడిచిపెడతారు. దేవుడే మనకు ఆదరించేవాడు, దేవుడే నిన్ను విడువను ఎడబాయను అని చెప్పినవాడు. స్తోత్రం కలుగును గాక. సో దేవుని పైన నువ్వు ఆధారపడు. ఎవరిపైన ఆధారపడాలంట? దేవుని పైన. మనుషులను కాదు నువ్వు ఆశ్రయించాల్సింది, రాజులను కాదు నువ్వు ఆశ్రయించాల్సింది. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు ఒక మాట చెప్తాను. దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు, నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వాక్యాన్ని చాలా సందర్భాల్లో దేవుడు చెప్పినది చెప్పాలని నేను నిలవబడి ఉంటా. ఎప్పటికైనా సరే నేను కాంప్రమైజ్ కాకూడదు అని అనుకుంటా. చాలా సందర్భాల్లో జ్ఞాపకం వస్తుంది, అయ్యో వీళ్ళకి గట్టిగా వాక్యం చెప్తే వెళ్ళిపోతే, వచ్చే కానుకలు వచ్చే దశమగలు అన్నీ క్యాన్సిల్ అయిపోతే, పరిచర్యలు నడవాలా? అవునా? వస్తుందా రాదా? మనిషికి ఆలోచన రావాలన్నా వద్దా? రావాలా? కొన్ని సందర్భాల్లో ఆలోచన వచ్చినప్పుడు, అంటే డబ్బు కొరకే కాదు, అమ్మో రాకపోగలరు, అయ్యో సమస్య ఎట్లాగా, అయ్యో అంటే నేను పరిచర్య దేని కొరకు చేస్తున్నా, సేవ దేని కొరకు చేస్తున్నా అంటే కానుకల కొరకు దశంపాగల కొరకు కాదు కదా చేసేది. మరి దేని గురించి చేస్తున్నాం? ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అంతే కదా. మళ్ళీ ఇప్పుడు అలాంటి ఆలోచించడం మరలా అనిపిస్తుంది. నేను కింద రూమ్లో ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు
ఈరోజు ఒకవేళ సపోర్ట్గా ఉన్న ఏ వ్యక్తి కూడా ఆ రోజు లేడు కదా. నేను ఆ రోజు దేవుడే నన్ను బలపరిచాడు, ఈరోజు కూడా దేవుడే బలపరుస్తాడు, రాబోయే దినాల్లో కూడా దేవుడే బలపరుస్తాడు. ఇంకా నేను ఎందుకు వాక్యం చెప్పకుండా మూసుకోవాలా? మూసుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా బాధ్యత, నా కర్తవ్యం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు అందుకే పిలిచాడు. ఇప్పుడు మనం భూమిపైన ఏం సంపాదించుకుందామని కాదు కదా. అయితే ఒక మాట, నీ మనస్సు దేవుని సన్నిధిలో నిలబడును గాక. రాజులను కాదు ఆశ్రయించడానికి, విచారించడానికి నువ్వు ఎక్కడ నిలబడాలా? దేవుని సన్నిధిలో. ఏం నిలుపుకోవాలంటమ్మా? మనస్సు నిలుపుకోవాలి. సో ఈరోజు నీకు దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. మనస్సు నిలుపుకో, ప్రార్థన చెయ్యి, విచారించు, మోకరించి దేవుని సన్నిధిలో. ఎంతమంది అయితే ఏ సమస్యలతో, ఏ కష్టములతో, ఏ ఇబ్బందులతో నీ జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కొరకు ఇప్పుడు ప్రార్థన చేయి. మోకరించు, నిలువున మోకరించు, చేతులు జోడించు, లేకపోతే చేతులు ఎత్తు, రెండిట్లో ఏదైనా ఒకటి చెయ్యి. నీ అనారోగ్యం కావచ్చు, లేక ఆర్థిక సమస్య కావచ్చు, ఏదైనా ఉండని దేవునికి అప్పగించేస్తే, దేవునికి నీ మనస్సు నిలుపుకో, మనస్సు నిలుపుకో. సౌలు మనస్సు నిలుపుకోలేడు దేవుని సన్నిధిలో. కర్ణపిశాచ ఆత్మల దగ్గరికి వెళ్ళిపోయినాడు. నువ్వు మనస్సు నిలుపుకో, భారంతో ప్రార్థన చేయి, మనస్సు నిలుపుకొని విచారించు దేవుని సన్నిధిలో. విచారించు, ప్రార్థన చేయి, దేవునితో చెప్పు. నీ దేవుడు చెప్పు, దేవునితో చెప్పు. అయ్యా ప్రేయర్ చేయి, పర్లేదు, ఏం సాంగ్స్ ఏమవుతుంది ఇక్కడ. ప్రేయర్, మనసు నిలుపుకో. నీ కష్టమును దేవుని సన్నిధిలో చెప్పు. ప్లీజ్ చెప్పండి, అందరూ చెప్పుకోండి. మీరు గట్టిగా చేస్తారా, మెల్లిగా చేస్తారా, మీ ఇష్టం. కానీ కన్నీళ్ళు గారుస్తూ చేయండి. నీకు నిజంగా భారం ఉంటే చెయ్యి, మనసు నిలుపుకో, ప్రేయర్ చేయి. నువ్వు మెల్లగా చేసినా ఓకే, నీ ఇష్టం. ఎందుకంటే నీ ప్రాబ్లం బయటకు తేలవలసిన పని ఏం లేదు కాబట్టి. కాకపోతే నిలువున మోకరించు, చేతులు జోడించు, లేకపోతే చేతులు పైనకి ఎత్తు, రెండిట్లో ఏదైనా కూడా చెయ్యి. చేతులు తలపైనకి రాకూడదు, గొక్కోకూడదు. యేసు ప్రభు నీ ఎదుట ఉన్నాడు. ఆయన చెప్పు, ఆయనతో చెప్పు, నీ సమస్య అంతా చెప్పు. నువ్వు చాలా ఫ్రీ అవుతావు ఇప్పుడు. నీ బాధ దేవుని సన్నిధిలో చెప్పు. ఏదైనా సరే, ప్రభా నాకు ఈ యొక్క స్టమక్ సమస్య వస్తుంది, నొప్పి వస్తుంది తండ్రి, నీ సన్నిధిలో మనసు నిలుపుకొని విచారిస్తున్నా, తొలగించావా దేవా? నా భర్త నా మాట వినట్లేదు, లేక నా భార్య నా మాట వినట్లేదు, నా కుటుంబంలో సమస్యలు, నా శరీరంలో రుగ్మతలు, నా కుటుంబంలో నెమ్మది లేకుండా, శాంతి లేకుండా ఉన్నాం. నా తల్లిదండ్రులకు ఇంకా రక్షణ లేదు, నా పిల్లలకి ఇంకా రక్షణ లేదు, నా కుమారునికి అనారోగ్యం ఉంది. బాగు చేయవా యేసయ్యా, బాగు చేయవా తండ్రి? నీ సన్నిధిలో నేను మనసు నిలుపుకున్నా. నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు జవాబిస్తావు నాకు. ప్రేయర్ చేయు, విజ్ఞాపన దేవుని సన్నిధిలో మనసు నిలుపుకొని విచారించు. యెహోషాపాతు విచారించాడంట. అడుగు, నీకేం కావాలా? వ్యాపారంలో ఫెయిల్ అయిపోతున్నావా? ఆర్థికంగా నీ జీవితం సమస్యలతో ఉందా? నీ పిల్లల స్కూల్ ఫీజు నువ్వు కట్టలేకపోతున్నావా? నీ మైండ్ పనిచేయట్లేదా? బీపీ ఎక్కువైందా? షుగర్ ఉందా? నీ భర్తకు ఆరోగ్యం బాగులేదా? నీ భార్యకు ఆరోగ్యం బాగులేదా? నీ భర్త టెన్షన్ పడుతున్నాడా? సమస్య ఏంది? దేవుని సన్నిధిలో చెప్పు. ఇది మంచి సమయం దేవుడు నీకు ఇచ్చాడు. ఆత్మీయ జీవితంలో ఎదగట్లేవా? ఏంటి నీ సమస్య? ఏడు ఆయన సన్నిధిలో, పాదాల సన్నిధిలో కన్నీరు గార్చు. నాకు చెప్పొద్దు ప్లీజ్. నాకు చెప్పేటప్పుడు ఏడుస్తారు కదా చాలామంది. నీ తండ్రితో చెప్పు, ఆయన వింటాడు. మనసు నిలుపుకో, విచారించు, అడుగు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. అనారోగ్యం ఏముంది నీకు? పెట్టు ఆయన పాదాల దగ్గర, ఏడ్చిపెట్టు. దేవా నన్ను కనికరించు.
దావీదు కుమారుడు నన్ను దాటిపోదని ఏడ్చాడు భక్తులు. యెహోషాపాతు మనసు నిలుపుకున్నాడంట దేవుని సన్నిధిలో. బ్రదర్, నిలుపుకో మనసు. నిద్ర కాదు, నిద్రపై నుంచి మనసు వచ్చేసేయాలి బయటికి. ఆ బెడ్ పైన మనసు వెళ్ళకూడదు, నీకు తిండి పైనకి వెళ్ళకూడదు. చెప్పు, మంచి చెప్పు దేవుడితో చెప్పు దేవుడితో. నిర్లక్ష్యం చేయొద్దు. నీ కుమారుడు నీ మాట వినట్లేదేమో, దేవా నా పిల్లలకు బాగులేదు, బాగు చేయి. వారి చుట్టూ నీకు కంటిన్యూ చేయి, కానీ విజ్ఞాపన చేయి. ఆత్మ నడిపింపుకి అప్పగించుకో. ఆత్మ నడిపింపు నేను వ్యతిరేకం కాను. ప్రార్థన చేయి, విజ్ఞాపన ప్రార్థన చేయి. విజ్ఞాపన ప్రార్థన అడుగు. ఒక్క చుక్క కన్నీరు కూడా రాలేకపోతే నీ ప్రార్థన వ్యర్థమేనేమో. ఈ స్థలంలో ఒక్క చుక్క కన్నీరు కార్చలేవా? అడుగు నాయన, కన్నీటి ప్రార్థన నాకు దయచేయి నాయన. అడుగు. మనసు నిలుపుకో, దేవునికి అప్పగించుకో. నీ జీవితం ప్రశాంతంగా ప్రార్థన చేయి. హడావిడిగా చేయాల్సిన పనేం లేదు. ఆయన ఆగి ఉన్నాడు ఇక్కడ. నీ విజ్ఞాపన వినడానికి వచ్చున్నాడు ఆయన. ప్రశాంతంగా చేయి, నెమ్మదిగా చేయి, హృదయాన్ని కుమ్మరించి చేయి. దేవుని సన్నిధిలో అప్పగించేసుకో. దేవునికి అప్పగించేసుకో బ్రదర్. నీ సమస్యలు గుర్తు తెచ్చుకో ఒకసారి. నీ పిల్లల గురించి జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఏడు ఆత్మ భారం భారంతో నింపు. దేవ ప్రార్థనాత్మ దయచే బిడ్డకు ప్రార్థనాత్మ దయచే. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితంలో. ఆయనకు చెప్పు బ్రదర్. మోకరించి, నిలువున మోకరించి. అలసిపోకు. సమసిపోకు. దేవునితో చెప్పు. ఆయన నేను విడిపిస్తాడు బ్రదర్. విడిపిస్తాడు ఆయన. నువ్వే సమస్యలో ఉన్నా విడిపిస్తాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా విడిపిస్తాడు. అమ్మా, దేవుడిని విడిపిస్తాడు తల్లి. భయపడకు, కన్నీరు కార్చు, ఏడు అయిన సన్నిధిలో. నువ్వు నా దిక్కు తండ్రి అన్నాడు. ఎవరు లేరయ్యా నాకు అన్నాడు. నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు ప్రభు. లోకంలో నాకు పేరు లేదు, ప్రఖ్యాతులు లేవు తండ్రి. కన్నులు తెరవద్దు దయచేసి. మూసుకో కన్నులు, ఏడు కన్నీళ్ళు. జ్ఞానం లేదయ్యా నాకు. నాకు జ్ఞానం లేదు ప్రభా. ప్లీజ్ అయ్యా, నన్ను దర్శించు నాయన. ఈ రాత్రి ఏడు సన్నిధిలో ప్రభువా, నీ సన్నిధిలో నేను అప్పగించుకుంటున్నాను. నాకెవరు లేరు, నాకేం లేదయ్యా. నీ సహాయుడను తండ్రి, నీ సహాయుడను ప్రభా. అయ్యా, నువ్వే నా దిక్కు, నువ్వే నా గమ్యం, నువ్వే నా ఆశీర్వాదం. నువ్వే దయ ఉంచు నా పైన, కృప ఉంచు నా పైన. ప్లీజ్ నా ప్రార్థన అంగీకరించు. మరలండి ఇక్కడ ఒకసారి, మరలండి నా ఆర్తధ్వని విను. డాడీ ప్లీజ్. నువ్వు హృదయాంతరంగం నుంచి చిన్నప్పుడు నీ తండ్రితో ఎలాగైతే నీవు అడిగావో అలా అడుగు నీ తండ్రితో. చిన్నప్పుడు నీ తండ్రికి 10 రూపాయలు అడిగావు, 20 రూపాయలు అడిగావు. డాడీ స్కూల్ ఫీజు, డాడీ డ్రెస్, డాడీ పుస్తకాలు, డాడీ ఆకలేస్తుంది, డాడీ అది, డాడీ ఇది. నీ డాడీ ఇప్పుడు నీ పక్కన ఉన్నాడు. నువ్వు అడుగు. భయం అవుతుందా చెప్పు. నాకు భయం అవుతుందయ్యా డాడీ, నాకు సమస్యలు ఎక్కువైనాయి డాడీ. చెప్పు. లోక సంబంధమైన డాడీ నీకు సహాయం చేయడు, కానీ పర సంబంధమైన డాడీ నీకు సహాయం చేస్తాడు, విడుదలిస్తాడు, శక్తినిస్తాడు. అవును, ఒకవేళ నీకు శరీర సంబంధమైన డాడీ నీ దగ్గర లేడేమో, పర సంబంధమైన డాడీ నీ దగ్గర ఉన్నాడు. అడుగు ఆయనకి. బ్రదర్, నోరు తెచ్చి ప్రేయర్ చేయండి ప్లీజ్. నిర్లక్ష్యంగా ఉండొద్దమ్మా, నిర్లక్ష్యంగా ఉండొద్దు తల్లి. కళ్ళు మూసుకో, ప్రార్థన చెయ్యు.
ఒకవేళ నీ మనసు తిరగట్లేదేమో, ఒకవేళ ప్రార్థన చేయలేకపోతున్నా, అది కూడా అడుగు దేవునికి. అది కూడా అడుగు, అయ్యా నేను ప్రార్థన చేయలేకపోతున్నా, నేను ఎలాగుందామనుకున్నా కూడా నీ సేవకునికి, నీ దాసునికి, నా భర్తకు, నా భార్యకు వ్యతిరేకంగానే ఉన్నా, నన్ను మార్చుదేవా అని అడుగు. నా నాన్న రహతేలేసి ఎలా దూరా మార్చు నాయనా, నన్ను అడుగు బ్రదర్. గట్టిగా ఏడు, నన్ను మార్చు తండ్రి. ఒకవేళ గర్వం ఉందేమో, అహంకారం ఉందేమో, ఈర్ష్య ఉందేమో, మార్చుమని అడుగు. జయింపచేయి నాయనా, కృప చూపు. దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. నిద్ర జయించలేకపోతున్నాం, అడుగు దేవునికి. చేసుకోండి అమ్మ, ప్రేయర్ చేయండి. ఏడవండి ఆయన సన్నిధిలో. కన్నీరు కాల్చు, కన్నీరు. పరిశుద్ధాత్మతో నింపేసాయా నన్ను, పరిశుద్ధాత్మ శక్తితో నింపునాయన నన్ను. కేకవే ఆయన సన్నిధిలో, నా దగ్గరికి రా ప్రభు అని అడుగు. సిగ్గుపడకుండా ప్రార్థన చేయి, సిగ్గుపడద్దు. ఎవరికి సిగ్గుపడక అడుగు. ఆయన నీ తండ్రి. నన్ను చేర్చుకో, నన్ను అంగీకరించు, నన్ను క్షమించు, నా హృదయాన్ని మార్చు, నా జీవితాన్ని మార్చు. కళ్ళు మూసుకో, ఏకాగ్రతతో ఉండు, మనసు నిలుపుకో దేవుని సన్నిధిలో. మనసు నిలుపుకో, మనసు నిలుపుకో, మనసు నిలుపుకో. దయచేసి అడుగు. నేను మాట్లాడితే నువ్వు ప్రార్థన చేయడం వద్దు, చేస్తూనే ఉండు ప్రార్థన, అడుగుతానే ఉండు దేవుడి సన్నిధిలో. ప్రభా నీ సన్నిధి బలముగా ఇక్కడ ఉంచు. కన్నీటి ప్రార్థన దయచేయి నీ ప్రజలకు. వారి పాపములో ఒప్పుకొనొచ్చు, నీ సన్నిధిలో గోజాడుతూ పాదాలు పట్టుకునే కృప దయచేయి. ప్లీజ్ యేసయ్యా సహాయం చేయి, సహాయం చేయి. అడుగు, 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 అడుగు. అమ్మ విసుకోద్దు తల్లి, విసుకోద్దు, 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 విసుకోద్దు బ్రదర్, విసిగిపోవద్దు. నీ ప్రార్థన యేసయ్య వింటున్నాడు, నీ స్వరమైన వింటున్నాడు. విసిగిపోతున్నావు నువ్వు, విసుకోద్దు. చెయ్యి, ప్రేయర్ చెయ్యి. దర్శించున్నాడు. అడుగు, అడుగు, అడుగు. ప్రశాంత హృదయాన్ని కుమ్మరించి, నోటితో కాదు, హృదయాన్ని కుమ్మరించి.
ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు, అన్నీ అవసరం లేదు నీకు. దేవుణ్ణి చూడు, కళ్ళు మూసుకొని. ఆయన ఎదుట ఉన్నావు నువ్వు, ఆయన నీకు జవాబిస్తాడు. ఆమేన్, ఆమేన్. అందరు మౌనంగా ఉందాం, ఎవరు ప్రార్థన చేయొద్దు, కళ్ళు మూసుకున్న. అలాగే మీ హృదయాన్ని దేవునిలో కన్నీళ్ళు కార్చండి, అంతే. ప్రార్థన చేయకుండా మనసుతో చేయండి ప్రేయర్, నోటితో వద్దు. ఆత్మలో ప్రేయర్ చేయండి, ఆత్మలో ప్రార్థన. ఒక్క నిమిషం ఆత్మలో ప్రార్థన, మూలుగుల ప్రార్థన, మూలుగుల ప్రార్థన. మూలుగా అంతే, మూలుగు నీ కుటుంబం కొరకు. ఒక ఆత్మ అభిషేకం ఇక్కడ ఉంది, తన మేఘం ఇక్కడ ప్రభు ఉంచాడు. మూలుగా అంతే, కన్నీళ్ళు కార్చి, ఇక్కడ కార్చు, కార్చు. ఒక్క చుక్కైనా ఇక్కడ కార్చెళ్ళు, ఒక్క చుక్కైనా నీ కన్నీళ్ళు కార్చి ఇక్కడ వెళ్ళు. ఒక్క డ్రాప్ అయినా ఆయన పాదాలు కడుగు. నోటితో ప్రేయర్ చేయొద్దు, నోటితో ప్రేయర్ చేయొద్దు. దేవుడు హృదయాన్ని దర్శిస్తున్నాడు, కడుపులో దర్శిస్తున్నాడు, జీవజలనాథులను దర్శిస్తున్నాడు. నోటితో చేయొద్దు, స్తోత్రం చేయొద్దు, నోటితో చేయొద్దు ప్లీజ్. సౌండే రాకూడదు అసలు. నోటి ప్రార్థన వద్దే వద్దు, సౌండ్ రానే వద్దు. సౌండ్తో వచ్చే ప్రార్థన వద్దు. ఇప్పుడు హృదయాన్ని కుమ్మరించి ఆయన ఏడు. ఆయన నీ ఎదుట ఉన్నాడు, ఆయన నీ ఎదుట ఉన్నాడు. యేసయ్యా నీ ఎదుట ఉన్నాడు. ఆయనను ముట్టుకో, ఆయనను పట్టుకో, ఆయన పాదాలు కడుగు. నోరు తెరవద్దు, కన్నులు తెరవద్దు. ఏడ్చే ఆయన సార్, కడుగు పాదాలు, కడుగు, 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 కడుగు. సౌండ్ రావద్దు. అందరు కళ్ళు మూసారు, పక్కకు చూడకు. ఎవరు నేను చూస్తలే, దేవుడే నేను చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రార్థన ఎవరికి తెలియదు, నిన్నెవరు చూడట్లేదు. సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకో, అంతే. నిన్ను నీవుగా ప్రార్థన చేసుకో, అంతే. ఎవరు నేను చూడట్లే, ఎవరి పని కాన్సన్ట్రేషన్ పెట్టొద్దమ్మా ప్లీజ్. దేవుడే నేను చూస్తున్నాడు, ఆయన నీ ఎదుట ఉన్నాడు. పాదాలు కడిగాయి, ఆయనకు కడిగాయి. ఒక చాలా సంతోషకరమైన, సమాధానకరమైన మనసు కలిగి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నావు. దేవుడు కదిలిస్తున్నాడు. ఆపుకోవద్దు, ఆర్పుకోవద్దు. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకు, ఆత్మను ఆర్పేయకు, ఆత్మను ఆర్పొద్దు, ఆత్మను ఆర్పొద్దు. ఆమేన్. ప్రార్థన. మహాగరుడైన దేవా, కృప కలిగిన తండ్రి, మేము మనసు నిలుపుకొని విచారించుటకు కృపనిచ్చినందుకు వందనాలు. ఈ 3 రోజులు మనసు నిలుపుకుంటాం, అటు కృప మాకు దయచేయి. ఇంకను బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థనను అంగీకరించు, జవాబు దయచేయి. ప్రశాంతతతో వెళ్ళాలా, నెమ్మదితో వెళ్ళాలా, శాంతితో వెళ్ళాలా. విన్న వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు. ఎవరు ఏ ప్రార్థనలతో చేస్తారో ఆ ప్రార్థనలు వారికి జ్ఞాపకం ఉండేటట్టుగా కృప చూపించు. జవాబు దయచేయి, దీవెనకరంగా మార్చు. దేవా, ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థన మాకు దీవెనకరంగా మార్చారు.
మిగతా 2 రోజులు కూడా మీరు ఆశ్చర్యంగా మార్చి ఆటంకాలను తొలగించు. వీళ్ళు తిరిగి వెళ్తున్న మార్గంలో తోడుగా ఉండు. యాక్సిడెంట్స్, అపాయములు, ఇరుకులు, ప్రమాదాలు, మరణాలు కొట్టివేయి. పురుగుల నుండి, తేళ్ల నుండి, పాము నుండి తప్పించు. క్షేమం దయచేయి. ఆరోగ్యంతో నింపు, బలముతో నింపు, శక్తితో నింపు, విశ్వాసంతో నింపు. జయము దయచేయి తండ్రి. బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నా. అద్భుతాలు చేసి నడిపించమని ప్రతి బిడ్డను మీరు దర్శించినందుకు నేను స్తుతిస్తూ, ప్రతి ప్రార్థన నీ సన్నిధికి చేరినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్నున మన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును ఈ ప్రార్థనలో పాలుపంచుకున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడు నీడ అయుడునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించునుగాక. రేపు 7 గంటలకే ప్రార్థన. చూడండి, రేపు కూడా దేవుడు గొప్ప వర్తమానంతో మాట్లాడతాడు. 7 o'clock రండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. మీకు ప్రార్థన దేవుని సన్నిధిలో చేయండి. ఎమర్జెన్సీ ఉంటే నా దగ్గర వచ్చేయండి. ఇప్పుడు ఏవైతే జరిగినాయో కార్యాలు, దేవుడు దర్శించాడు, అవన్నీ నాకేమి ఇప్పుడు సాక్ష్యాలు చెప్పొద్దు, మనసులో పెట్టుకోనండి దయచేసి. ఎందుకంటే మీకు దేవుడు ఏం చూపెట్టినా, నాకు దేవుడు ఇలా కనెక్షన్ ఇచ్చాడు, అభిషేకించాడు, ఇవన్నీ వద్దు, నాతో మాట్లాడొద్దు. ఇప్పుడు మీరు దయచేసి ఇంటికి వెళ్ళి ప్రార్థనలో గడపండి. మీ అందరికీ వందనాలు. ఎమర్జెన్సీ ఉంటే నేను ప్రేయర్ చేస్తా. నేను ప్రతి ఆదివారం ఇక్కడ గంటలు కూర్చొని ప్రార్థన చేస్తున్నా. శుక్రవారం, శనివారం చేయట్లేదు కానీ ఆదివారం ఉదయం, సాయంకాలం. సో ఇప్పుడు కూడా ప్రేయర్ చేస్తా ఎమర్జెన్సీ ఉంటే. మీరు ఇప్పుడు చేసుకోవడానికంటే మీరు ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేయండి. 3rd డే మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు మీరు ప్రేయర్ చేసుకోవాల్సిన పనేం లేదు. ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా వస్తే ఇక్కడికి నేను మాట్లాడతా, మీరు రావచ్చు, మాట్లాడతా, ప్రేయర్ చేస్తాను. రెగ్యులర్గా వచ్చేవారు ఎమర్జెన్సీ ఉంటేనే ప్రేయర్ చేస్తా. మీకు సమస్య ఇది తట్టుకోలేము అనుకుంటేనే ప్రేయర్ చేస్తా. లేకపోతే నాకు సాక్ష్యం చెప్పొద్దు, ఇప్పుడు ఏం జరిగిందో కూడా నాకు వద్దు. నాకు దేవుడు చెప్పాడు ఆల్రెడీ, ఆయన సాక్ష్యం చెప్పాడు నాకు ఆల్రెడీ ఏం చేస్తాను అని. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తేనే ఇలాగ నడిచాను. కాబట్టి నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ సాక్ష్యం నాకు అడిగినప్పుడు చెప్దురు కానీ సండే రోజు ఎప్పుడైనా సాక్ష్యాలకు సమయం ఇచ్చాడు చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రార్థన కూడా గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తుంది. నేను చెప్తున్నాను, 3 రోజులు నువ్వు వస్తే గొప్ప కార్యాలు చూస్తావు. రాకుండా ప్రార్థన చేయి అది అంటే నేను చేస్తే నీకు లాభం ఏమి ఉండదు. దేవుణ్ణి అడుగు, గొప్ప కార్యాలు చూస్తావు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ అయిన తర్వాత 4వ రోజు సాయంత్రం స్తుతి కూడిక పెట్టాలని ఆశపడతా ఉన్నా. ఆ రోజు ఫుడ్ ఆల్రెడీ లాస్ట్ డే ఎవరైనా ఫుడ్ పెడతా అని చెప్పారు. కాబట్టి 3rd డే ఫాస్టింగ్ ప్రేయర్కి ఫుడ్ మనం చూద్దామా, అది దేవుని చిత్తం. ఆల్రెడీ మేము ఫుడ్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తారు. కాబట్టి 3rd డేనా 4th డేనా అది నేను చెప్తాను. మీరు ప్రేయర్లో ఉండి బలంగా ప్రార్థనలో ఉండండి. ఈవినింగ్ ఫాస్టింగ్ చేసేవారు చేయండి. ఒకవేళ ఫాస్టింగ్, నేను ఆల్రెడీ ఫాస్టింగ్ చాలా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇంకా గాడ్ బ్లెస్ యూ. మీరు రేపు వచ్చేటప్పుడు మీరు కాదు ఇంకెవరైనా ఉంటే తీసుకొని రండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రేజ్ ద లార్డ్. ఇంట్లోకి వెళ్ళినాక ప్రేయర్లో ఉండండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే, అవసరం ఉంటే, ప్రార్థన అవసరం ఉంటే నేను చేస్తాను. మీ ఇష్టం. ప్రేజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.